న్యాయం మరియు చట్ట వ్యవస్థ పరిరక్షణ అనేది రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల అమలుకు అత్యంత ఆవశ్యకం. ప్రభుత్వం ప్రధానంగా టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్ పై దృష్టి పెట్టి పౌరులకు పారదర్శకంగా మరియు స్నేహపూర్వకంగా వేగవంతమైన మరియు సమర్థవంతమైన సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేస్తుంది. నిరంతరాయంగా బాధ్యతాయుతమైన విధులు నిర్వహించే పోలీసు ఉద్యోగులు తమ పిల్లల చదువుల విషయంలో నిశ్చింతగా ఉండటానికి గాను సైనిక స్కూళ్ల మాదిరిగా రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో యంగ్ ఇండియా పోలీస్ రెసిడెన్షియల్ పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలతో క్రీడా ప్రాంగణాలతో వసతి సౌకర్యాలతో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాం. ఈ పాఠశాలలో పోలీసు పిల్లలతో పాటు పోలీస్ అమరవీరులు, అగ్నిమాపక, ఎక్సైజ్, స్పెషల్ ప్రొటెక్షన్, జైలు విభాగాల్లో పనిచేసే వారి పిల్లలకు కూడా ప్రవేశం కల్పిస్తాం. క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైన హోంగార్డులు రోజువారీ వేతనాన్ని 921 రూపాయల నుండి 1000 రూపాయలకి పెంచాం. సహజ మరణం లేదా విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందిన హోంగార్డుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందజేస్తున్నాం. దీని ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుంది. డ్రగ్స్ రహిత తెలంగాణ సాధించే కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ఐటీ డిపార్ట్మెంట్ మరియు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోల భాగస్వామ్యంతో మిత్రా యాప్ను రూపొందించడం జరిగింది. మాదక ద్రవ్యాలు వినియోగించే విద్యార్థులలో కనిపించే ప్రవర్తన లక్ష్యాలను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు ఈ యాప్ సహాయపడుతుంది. ఇది కృత్రిమ మేధ ఆధారంగా పనిచేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న 1000 పాఠశాలలకు దీని ద్వారా సేవలు అందుతున్నాయి. త్వరలోనే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేస్తాం. మాదక ద్రవ్యాల నియంత్రణ విషయంలో మా ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాల్లో ఉన్నవారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించక వారిపై ఉక్కుపాదం మోపుతాం. గత సంవత్సర కాలంలో 148 కోట్ల రూపాయల విలువైన మత్తు మందులు జప్తు చేసి మాదక ద్రవ్యాల సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకున్నాం. హోంశాఖ ఈ బడ్జెట్లో 10,188 కోట్ల రూపాయలు ప్రతిపాదించడమైనది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.